హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తుంది. అయితే అన్నిటికన్నా కన్నప్ప సినిమా గురించి బజ్ మాత్రం విపరీతంగా ఎక్కువ ఉంది. సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుంది. ఆ సినిమాలో నటించిన నటులందరూ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. వాళ్ళలో మన కౌశల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి సినిమా విశేషాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు కౌశల్ గారు అంటే బిగ్ బాస్ 2 విన్నరు, ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని సినిమాల్లో ఒక మంచి రోల్లో చూడాలని మీ ఫ్యాన్స్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు. కన్నప్ప వాళ్ళ ఆశలను నిజం చేస్తుందంటారా? డెఫినెట్గా కన్నప్పలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో, మాలీ క్యారెక్టర్, డెఫినెట్గా వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఇట్స్ మంచి ట్రీట్ అనే చెప్పాలి వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ ఏ రోల్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో అలాంటి రోల్ కన్నప్పలో చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమాలో నిజంగా నాకు ఇంత మంచి రోల్ చేసే అవకాశం వచ్చినందుకు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి, మా డైరెక్టర్ ముఖేష్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇలాంటి ఓ హిస్టరీ బేస్డ్ మూవీ తీస్తున్నప్పుడు మీలాంటి ఫిజిక్ ఉన్న నటులకి అందులో ప్లేస్ రావడం చాలా నార్మల్గా జరుగుతుంది. బట్ అయితే చాలా పెద్ద సినిమాల్లో కూడా, ఛాన్స్ ఉన్న సినిమాల్లో కూడా కౌశల్కి రోల్ దొరకట్లేదు. ఈ సినిమాలో మీకు రోల్ రావడానికి ఎలాంటి ఒక మార్గం అయింది? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇది ఎలా జరిగింది? బేసిక్ ఏంటంటే అంటే నిజంగా బిగ్ బాస్ తర్వాత ఒక మంచి బ్రేక్ కోసం నిజంగా చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది. సో మంచి బ్రేక్ ఎందుకు రాదో అని చాలా అంటే విశ్లేషణ చేస్తే, సో డెఫినెట్గా బిగ్ బాస్ త్రూఅవుట్ ఇండియా కానీ వరల్డ్లో కానీ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ తర్వాత బ్రేక్, నిజంగా బిగ్ బాస్లో ఆ ఫేమ్, అంత ఫేమ్ వచ్చిన తర్వాత బయట ఆ ఫేమ్కి తగ్గట్టు సినిమా అవకాశాలు రాకపోవడానికి రీజన్ ఇది స్మాల్ స్క్రీన్ అండ్ మనం ట్రై చేసేది బిగ్ స్క్రీన్. అండ్ సేమ్ టైం బిగ్ బాస్ అనే షో ఆడియన్స్లో వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా మనల్ని ట్రీట్ చేస్తూ ఆ 100 రోజులు మనతో పాటు ప్రయాణం చేస్తారు. సో ప్రయాణం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ బిగ్ బాస్లో కౌశల్గానే చూస్తారు, కానీ మనం ఏదైనా సినిమా చేస్తే ఆ క్యారెక్టర్లో చూడడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. సో అలాంటప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఎవరికి బ్రేక్ రావడం అనేది అరుదు అనమాట. సో అలాంటప్పుడు ప్రతి కంటెస్టెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్రేక్ ఇచ్చి ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ని మర్చిపోయేటట్టు చేసుకుని అప్పుడు ఒక ఫ్రెష్ రోల్తో, ఒక ఫ్రెష్ సినిమాతో వస్తే అప్పుడు ఆ క్యారెక్టర్లో మీ క్యారెక్టర్ని బట్టి మీ క్యారెక్టర్లో వాళ్ళు చూడగలుగుతారు ఆ క్యారెక్టర్ ప్రకారం. అంతేగాని బిగ్ బాస్ ఫ్లేవర్ రాదనమాట సినిమా మీద. కన్నప్పలో మీది మాలి క్యారెక్టర్. సో అంటే నేను అనేది ఏంటంటే ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? మీరు అప్రోచ్ అయ్యారా? మూవీ టీం మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది? సో బిగ్ బాస్ తర్వాత ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్న టైంలో నవీన్ గారు పిఆర్ఓ అతని హెల్ప్తో ఈ సినిమాలో నేను కూడా లుక్ టెస్ట్ చేయడం జరిగింది. సో అప్పటికే క్యారెక్టర్ కోసం చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ అంటే నోన్ యాక్టర్స్ ఈ మాలి క్యారెక్టర్ కోసం లుక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దసరాలో చేసిన సెకండ్ హీరో దీక్షిత్ గారు కూడా క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే లుక్ టెస్ట్ అయిందో హెయిర్ దగ్గర నుంచి ఆ బాడీ కాస్ట్యూమ్స్ కానీ ఆ బాడీ గార్డ్స్ కానీ ఇవన్నీ కూడా వేసి ఫోటోషూట్ చేశారో అప్పుడు విష్ణు గారు అందరినీ చూసిన తర్వాత సో ఈ క్యారెక్టర్కి కౌశల్ పర్ఫెక్ట్ అనుకుని ఈ మాలి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సినిమాలో రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హార్స్ రైడింగ్ రావాలి, యుద్ధ విద్య తెలిసి ఉండాలి, చాలా స్కిల్స్ వచ్చి ఉండాలి. సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ జరిగింది? సో ప్రిపరేషన్ ప్రత్యేకంగా జరగడం కంటే నా కాన్ఫిడెన్సే నన్ను సినిమాలో ప్రతిదీ చేసేటట్టు చేసింది. నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా ఏది నేర్చుకోలేదు, కాకపోతే ఏదన్నా చేయగలననే నమ్మకంతోనే అన్నీ చేయగలిగాను అనమాట. సో నేను ఎప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుందుకు లేదు, కానీ హార్స్ రైడింగ్ బాగా చేస్తాను యాక్చువల్గా. అర్థం కాలేదు. హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు ప్రత్యేకంగా, కాకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం చేస్తున్న యాడ్ ఫిల్మ్ కూడా నేను ఒక జిప్సీ డ్రైవ్ చేస్తూ ఉండాలన్నమాట యాడ్ ఫిల్మ్కి. కాకపోతే నాకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాకపోతే యాడ్ ఫిల్మ్ ఎక్కడ పోతుందని చెప్పి నేను డ్రైవింగ్ వచ్చి కమిట్ అయిపోయాను. సో ఫస్ట్ షాట్ అప్పుడు నాకు నిజంగా తెలియదు డ్రైవింగ్ ఎలా చేయాలో. నా పక్కన కూర్చున్న ఫీమేల్ మోడల్ నాకు డ్రైవింగ్ నేర్పించింది. ఆ షాట్లో వాళ్ళు కెమెరా సెట్ చేసుకున్న 1 అవర్ టైంలో ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకుని ఈ యాడ్లో నేనే ఉండాలి, లేకపోతే ఈ యాడ్లో అవకాశం పోతుంది, డబ్బులు మిస్ అయిపోతాయి అన్న ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎలాగైనా చేయాలని తప్పన ఉంటుందో, ఆ తప్పన
నాకు డ్రైవింగ్ 1 అవర్లో డ్రైవింగ్ నేర్చుకున్నట్టు చేసింది. యాడ్ ఫిల్మ్ మొత్తం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాను. అలాగే చాలా సినిమాలకు కూడా హార్స్ రైడింగ్ రాకపోయినా హార్స్ రైడింగ్ రాదంటే సినిమా ఎక్కడ మిస్ అయిపోద్దా అని చెప్పి హార్స్ రైడింగ్ వచ్చు అని కమిట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకో గంటలో స్టార్ట్ అవుతుందంటే అప్పుడు హార్స్ మీద ఒక 2 రౌండ్లు 3 రౌండ్లు వేసిన తర్వాత అప్పుడు దాని మీద కొంచెం గ్రిప్ వచ్చేది అనమాట. అప్పటికప్పుడు నేర్చుకుని కమిట్ అయ్యేవాడిని. సో అలాగ నేర్చుకున్న హార్స్ రైడింగ్ ఈ సినిమాకి నాకు చాలా ఉపయోగపడింది అనమాట. కౌశల్ ఏం మారలేదు, అదే మొండితనం, అదే దూకుడుతనం. అంటే ఇప్పుడు మనం నేర్చుకుని చేసేంత స్టార్ సన్స్ కావు. మనం ఒక నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుందో మనకు తెలియదు యాక్చువల్గా. సో తెలియనప్పుడు అన్నిటినీ స్వీకరించడానికి యూ హ్యావ్ టు బీ 24/7 రెడీగా ఉండాలి. సో నేను అలా ఉండే వ్యక్తిని అనమాట. అంటే ఇప్పుడు ఈ సినిమాలో స్టంట్స్ కానీ ఫైటర్స్ కానీ అందరూ థాయిలాండ్ నుంచి ఒక 200 మంది ఫైటర్స్ రావడం జరిగింది. సో వాళ్ళతో ఫైట్స్ చేయడం అనేది వాళ్ళ టైమింగు, మన తెలుగు ఫైట్ మాస్టర్స్ తెలుగు స్టంట్స్ వాళ్ళు ఫైటర్స్ టైమింగు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళతో ఫస్ట్ షాట్లోనే ఒక 20 మంది ఫైటర్స్తో ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్, అందులోని హార్స్ రైడ్ చేసుకుని వచ్చి ఉంది అంటే అది ఒక సింగిల్ టేక్లోనే ఓకే అయిందంటే నాకే నమ్మశక్యంగా లేదు. అంతే ఆ కాన్ఫిడెన్సు, ఆ తప్పన చెయ్యాలి అన్న కసి మనల్ని అలా నడిపిస్తూ ఉంటారు ప్రతిదానికి. యాక్చువల్గా పురాణాల్లో కన్నప్ప కథ చూసుకున్నట్టే తిన్నడు పక్కన ఎప్పుడు మాలి ఉంటారు. సో మీ ఎక్కువ జర్నీ కూడా విష్ణు గారి క్యారెక్టర్తోనే జరిగి ఉంటుంది. సో మీ ఇద్దరు రిలేషన్ షూటింగ్ జరిగిన సేపు ఎలా ఉండింది, ఆయన మీకు కోఆపరేషన్ ఎలా అందించారు? విష్ణు గారితో ఫస్ట్ ఏదైతే లుక్ టెస్ట్ నేను చేశానో విష్ణు గారి ఆఫీస్లో, విష్ణు గారు ప్రత్యేకంగా వచ్చి హెయిర్ ఇలా మార్చండి, కాస్ట్యూమ్ ఇది చేయండి, అది చేయండి అని మొత్తం అతను ఈ క్యారెక్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి, మీ క్యారెక్టర్ కోసం నా క్యారెక్టర్ ఆయన జాగ్రత్తలు తీసుకున్నాను 100%. అతను నా క్యారెక్టర్ కోసమే కాదు, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కోసం విష్ణు గారు చాలా ప్రత్యేక మైన ఇది తీసుకున్నారన్నమాట. సో ప్రతి క్యారెక్టర్ని, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ కోసం విష్ణు గారికి తెలిసినంత ఎక్కువ ఆ క్యారెక్టర్ కోసం విష్ణు గారు విశ్లేషించినంత విధంగా నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. అతను ప్రతిదీ చాలా డీప్గా వెళ్ళి ప్రతి క్యారెక్టర్ కోసం చాలా ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో సినిమాలు చూసి, పురాణాలు తెలుసుకుని, ప్రతి క్యారెక్టర్ గురించి తెలుసుకుని, ప్రతి క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, కాస్ట్యూమ్స్ ఇలా ఉంటుంది, ఇలా వేసుకోవాలి, మీ హెయిర్ ఇలా ఉండబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పి క్యారెక్టర్ చేపించారనమాట. సో డెఫినెట్గా అలాగే మహాభారతం డైరెక్టర్ ముఖేష్ గారితో కూడా ఈ సినిమా నిజంగా వర్క్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కాసేపు కన్నప్ప విషయం పక్కన పెడితే మీరు ఇప్పుడు మోడల్గా కెరీర్ స్టార్ట్ చేశారు. మీకు ఒక మోడల్ ఏజెన్సీ కూడా ప్రస్తుతం కూడా రన్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఉంది కూడా. చాలా మందిని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు కదా. అయితే మీరు ఇప్పుడు నమ్ముతున్నారా మోడల్ ఏజెన్సీ నుంచి నటులు ఇండస్ట్రీకి తీసుకుంటారు, ఇది కరెక్ట్ వేనే, ఇప్పటికీ అక్కడ అవకాశాలు ఉంటున్నాయి అని నమ్ముతున్నారా? సోషల్ మీడియా ఇంత యాక్టివ్ అయిన తర్వాత కూడా ఒక చిన్న వీడియోతో ఛాన్సులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పాత్ కరెక్ట్ అని చెప్పి మీరు నమ్ముతున్నారా? మోడల్స్ మోడలింగ్ నేర్చుకోవాల్సింది సినిమా అవకాశాల కోసం రాదు, మన బాడీ లాంగ్వేజ్ మార్పు కోసం మోడలింగ్ అనేది నేర్చుకోవాలి. సో మోడలింగ్ నేను చెప్పే ప్రతి ఒక్కరికి, చాలామంది నా దగ్గరికి ఉద్యోగాలు మాని యాక్టర్స్ అయిపోదామని, మోడల్స్ అయిపోదామని వస్తారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మోడలింగ్ అనేది మీ లైఫ్లో ఒక భాగం మాత్రమే, ఫుల్ టైం కాదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ ఎ పార్ట్ టైం. మోడలింగ్ నేర్చుకోవడం వలన మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ బాడీ ఎడ్యుకేటీ కానీ ప్రతిదీ ఒక మార్పు అనేది వస్తుంది. అంటే ఒక మనిషి నుంచునే దగ్గర నుంచి కూర్చున్నంత వరకు ఎంత డిఫరెంట్గా కూర్చోగలడో, ఎంత డిఫరెంట్గా నడవగలడో, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏ విధంగా డిఫరెంట్గా మారబోతుందో, ఇలాంటివి చాలా మటుకు సినిమాకి ఉపయోగపడతాయి. ఈ బాడీ లాంగ్వేజ్ ఎవరికైతే మేక్ ఓవర్ కోసం నా దగ్గరికి వస్తారో వాళ్ళు డెఫినెట్గా మోడలింగ్ క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళకి సినిమాలో అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి. అండ్ సినిమాల్లో అవకాశం వచ్చిన ప్రతి క్యారెక్టర్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వి ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు చేయగలరు అనమాట. సో మోడలింగ్ నేర్చుకోవడం వలన వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సూపర్ సార్. మళ్ళీ మనం సినిమా విషయానికి వస్తే, మీరు తిన్నడు గురించి చెప్పారు కానీ మహదేవ శాస్త్రి గురించి చెప్పలేదు. మీరు తిన్నడు పక్కనే మీరు ఉంటారు కాబట్టి మహదేవ శాస్త్రి గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. మోహన్ బాబు గారు ఆ రోల్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాము. సో ఆయనతో జర్నీ ఎలా ఉంది? సో మహాదేవ్ శాస్త్రి గారి రోల్ చెప్పాలంటే నిజంగా
పాత భక్త కన్నప్పలో రావుగోపాలరావు గారి రోల్ ఎంత పాపులర్ అయిందో అంతకన్నా ఎక్కువ ఈ ఫిల్మ్లో కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారి రోల్ ఉండబోతుంది. అంత పవర్ఫుల్కి చాలా ఇంకా ఎన్నో 10 రెట్లు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఉండబోతుంది. సో మోహన్ బాబు గారి రోల్ చెప్పే కంటే ఆ సినిమాలో చూస్తేనే మీకు ఆ థ్రిల్లింగ్ అనేది ఉంటుంది యాక్చువల్గా. సూపర్ సార్. ఒక సీరియస్ క్వశ్చన్ సార్,